రష్యా రీసెంట్గా చాలా పవర్ఫుల్ మిసైల్ని టెస్ట్ చేసింది. దాని పేరు బూర్వెస్నెక్. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఈ మిసైల్ని ఆర్మడ్ ఫోర్సెస్లో ఇంటిగ్రేట్ చేయమని ఆర్డర్ కూడా ఇచ్చేశారు. ఇది ప్రపంచంలో ఒక పవర్ఫుల్ మిసైల్. అంతేకాదు చాలా ఎక్స్పెన్సివ్. దాదాపు $10 బిలియన్ ఈ మిసైల్ తయారు చేశారంట. దీనిలో విశేషం ఏంటో తెలుసా? ఈ మిసైల్ పూర్తిగా న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్. ఈ మిసైల్ అణుశక్తి ఆధారిత ఇంజిన్తో పనిచేస్తాయి. ఈ మిసైల్ది అన్లిమిటెడ్ రేంజ్. దీని రేంజ్కి అసలు లిమిటే లేదు. అన్లిమిటెడ్ రేంజ్ అనమాట. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తే గాల్లో ఎంతసేపు అయినా ఉంటుంది అనమాట. సో ఇదంటే ఒక భయానకం అనమాట. ఈ జనరల్గా మిసైల్స్ అనేవి సాలిడ్ ఫ్యూయల్ కానీ లిక్విడ్ ఫ్యూయల్ కానీ ఉంటాయి. కానీ ఈ బూర్వెస్నిక్ మాత్రం న్యూక్లియర్ పవర్డ్. దాంతో అందరి గుండెల్లో దడిపడుతుందన్నమాట. ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గాల్లో ఎంతసేపైనా ఉండగలదు, ఎంత కాలమైనా ఉండగలదు. దాంతోపాటు దీని టెస్టింగ్, నిన్న జరిగిన టెస్టింగ్లో 14,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి దాదాపు 15 గంటలు గాల్లోనే ఉందన్నమాట. అంటే ఒక కార్లో న్యూక్లియర్ వెపన్ పెట్టి కార్ ఎప్పుడు తిప్పుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు హిట్ చేయొచ్చు అనే విధంగా ఉంటే ఎలా ఉంటుంది? అదేవిధంగా ఈ మిసైల్ భూమి చుట్టూ తిరుగుతూ అవసరమైనప్పుడు ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు టార్గెట్ని హిట్ చేస్తుందన్నమాట. దీన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ ఇతర సిస్టమ్స్ కానీ కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఇది ఎప్పుడు ఏ ప్లేస్లో ఎక్కడ హిట్ చేస్తో ఎవ్వరికీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కనుక అనుకోని పరిస్థితిలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నా ఈ మిసైల్ని అబ్స్ట్రక్ట్ చేసినా, ఈ మిసైల్ని ఆపేసినా అక్కడ ఈ మిసైల్ న్యూట్రలైజ్ అయ్యి రేడియేషన్ విపరీతంగా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే 2019లో ఈ బూర్వెస్నిక్ మిసైల్ తయారీ స్టేషన్లో చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయ్యి అక్కడికక్కడే రేడియేషన్ చాలా మంది చనిపోయారనమాట. ఇలా కనుక గమనిస్తే ఈ మిసైల్ని అబ్స్ట్రక్ట్ చేయాలని ట్రై చేసినా సరే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకవేళ అబ్స్ట్రక్ట్ అయినా సరే లేదా ఏ ఎయిర్ డిఫెన్స్ దీన్ని ఆపాలని ప్రయత్నం చేసినా దీనిలోంచి రేడియేషన్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ బూర్వెస్నిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది రష్యా 2018లోనే అనౌన్స్ చేసింది. ఇది చాలా కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. $10 బిలియన్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ చేశారు. చాలామంది ఇది అనవసరం, చాలా ఖర్చు అని చెప్తున్నారు అనమాట. అయినా కానీ రష్యా పట్టు వదలకుండా దీన్ని తయారు చేసింది. దీని వెనకాల రష్యా ఆలోచనే ఉంది. ఎవరి మీద ఈ మిసైల్ వాడనుంది? ఇంత పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్డ్ క్రూజ్ మిసైల్ రష్యాకి ఎందుకు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరి మధ్యలో తలెత్తుతున్నాయి. రష్యాకు చెందిన అధునాతనమైన ఈ బూర్వెస్నిక్ న్యూక్లియర్ పవర్డ్ క్రూజ్ మిసైల్ అనేది దీని చాలా హై మేనోవరబిలిటీ ఉంది. మేనోవరబిలిటీ అంటే ఎట్లయినా సరే దీని దిశని ఎలా అయినా మార్చుకుని హిట్ చేయటం, టార్గెట్ని హిట్ చేయగలగటం అనమాట. మొత్తం ఈ మిసైల్కి చాలా మేనోవరబిలిటీ ఉంది. అంతేకాదు సెలెక్టెడ్ టార్గెట్ని ఏ దిశ నుంచి వచ్చి అన్ప్రిడిక్టబుల్గా హిట్ చేస్తే ఎవరికి తెలియదు అనమాట. అందుకే దీన్ని ప్రిడిక్ట్ చేయటం, దీన్ని హిట్ చేయటం, దీన్ని న్యూట్రలైజ్ చేయడం చాలా కష్టం.